ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. 1 మంత్ బ్యాక్ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాము. తర్వాత యూట్యూబ్లో షార్ట్స్ అన్ని పెట్టి ఏమేమి వర్క్ అయితే చేసామో అన్ని అప్డేట్ చేశాను. ఇప్పుడు ఈ వర్క్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అని మనం ఒకసారి చూద్దాము. ఎలా చేసాము, ఏ మోడల్స్లో చేసాము, ఏంటి, ఏ మెటీరియల్ యూజ్ చేసాము అంతా కూడా ఒకసారి చూద్దాము. రండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. మొత్తం అన్నీ కూడా 1mm లామినేట్స్ యూజ్ చేసి సైడ్ డిజైన్స్ వచ్చేసి లోవర్స్ యూజ్ చేసాము. దట్టు మనకి స్పాట్ లైట్స్ పెట్టి మొత్తం అంతా కూడా రోప్ లైటింగ్తో పెట్టాము. ఒకసారి చూడండి. స్టోరేజ్ బాక్స్ ఇది. ఈ టీవీ క్యాబినెట్ వచ్చేసి ఇలా తయారైంది. ఇది దీని అవుట్లుక్. అండ్ దీని పక్కనే మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఒకసారి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. రూమ్ కొంచెం స్పేస్ తక్కువ ఉండడం వల్ల మనకి కస్టమర్ వచ్చేసి స్లైడింగ్ బెడ్రూమ్ అయితే అడిగారు. సో ఒక మంచి కాంబినేషన్తో మనము ఇక్కడ కూడా 1mm లామినేట్స్ యూజ్ చేసాము. సో దీని అవుట్లుక్ వచ్చేసి ఇలా ఇది గోల్డెన్ స్ట్రిప్ చేసాము. చూడండి. సో ఈ రూమ్ సైజ్ వచ్చేసి 12 feet అనమాట. అందుకే మనకి 3 doors అయితే పట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హిడెన్ బాత్రూమ్ ఉంది లోపల. సో బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా దానికి కూడా స్లైడింగ్ చేసి ఒకసారి దీని అవుట్లుక్ చూడండి. తర్వాత క్రాకరీ యూనిట్ కూడా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డైనింగ్ దగ్గర ఉన్న క్రాకరీ యూనిట్ అండి. దీనికి కింద వచ్చేసి స్లైడింగ్ చేసాము, అలాగే పైన వచ్చి స్లైడింగ్ చేసాము. అంటే లోపల ఉన్న ఐటమ్స్, డైనింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి కనిపించడానికి. ఒకసారి చూడండి. ఇక్కడేమో స్టోరేజ్కి ఇట్లా. అండ్ ఇటు కూడా అంతే సేమ్ స్లైడింగ్ ఫర్ స్టోరేజ్. ఓకే, అన్నీ కూడా. ఇంకా పైన వచ్చేసి స్లైడింగ్ గ్లాస్. ఒకసారి దీని అవుట్లుక్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ అండి. ఈ ఓపెన్ కిచెన్ కూడా ఒకసారి చూడండి. దీనికైతే మనం ఓషన్ గ్రీన్ ఇంకా వైట్ కాంబినేషన్లో ఇక్కడ వచ్చేసి మనం చిమ్నీ బాక్స్ యూజ్ చేసాం. చిమ్నీ అంతా కూడా ఏవైతే మనకి పైప్స్ ఉంటాయో మొత్తం అన్నీ కూడా ఈ పైప్స్ కానీ వైర్స్ కానీ అన్నీ కూడా అవుటర్కి వెళ్ళిపోయి అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. మనకి బయటకి ఏం కనబడకుండా నీట్గా ఇట్లా బాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీని అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. కింద వచ్చేసి దీనికి బాస్కెట్స్ ఇచ్చామండి. స్టీల్ బాస్కెట్స్ మొత్తం సెట్ ఆఫ్ 4 మొత్తం. బాటిల్ పుల్ అవుట్, తాళి, ఇంకా ప్లెయిన్, ఇంకా షీట్ కట్లరీ మొత్తం 4 బాస్కెట్స్ ఉంది. ఒకసారి కిచెన్ అవుట్లుక్ కూడా చూడండి. కొంచెం పక్కన. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ బెడ్రూమ్ అండి. రండి ఒకసారి. ఈ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 14x12 అనమాట. సో ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే మనము స్లైడింగ్, సో స్పేస్ తక్కువ ఉంది కాబట్టి అలా డిజైన్ చేసాం. సో ఇక్కడ మనకి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇట్లా డోర్స్ కావాలని అడిగారు. సో విత్ మార్బుల్ షేడ్స్. దీన్ని మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే దీనికి చిన్న గ్రూ ఉంటుంది లామినేట్ మీద. సో ఇది కూడా 1mm లామినేట్ యూజ్ చేసాము. సో మెటీరియల్ విషయంలో అయితే ప్రతి చోట కూడా అంత క్వాలిటీగా మీరు చూస్తే తెలుస్తుంది. అన్నీ కూడా మంచి క్వాలిటీతో మేము ఈ వర్క్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ కూడా చాలా బాగా సాటిస్ఫై అయ్యారు. అండ్ ఈరోజు గృహప్రవేశం కూడా జరిగింది. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కష్టపడి పని చేయాలని ఎంతో అనిపించింది. సో ఒకసారి దీని అవుట్లుక్ కూడా చూడండి. సో స్టోరేజ్ అయితే ఇట్లా ఉంది మనకి.
మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదే రూమ్ లో డ్రెస్సింగ్ బాక్స్ కూడా ఇచ్చాను మనకి, సేమ్ కాంబోతో మిర్రర్ పైన ఇచ్చి. సో దీని స్టోరేజ్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ స్ప్రే బాటిల్స్ కానీ ఏదైనా సరే మనం స్టోరేజ్ పెట్టుకోండి, ఇలా స్టోరేజ్. ఒకసారి ఈ రూమ్ అంతా కూడా అవుట్ వచ్చింది. అండ్ దట్ ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి మనము ఫోల్డింగ్ టేబుల్ కూడా ఒకటి ఇచ్చాం, అంటే సామాన్లు పెట్టేసేద్దాం కదా. సో అక్కడ సాకెట్ ఉంది చూసారు కదా. సో ఈ ఫోల్డింగ్ టేబుల్ అవసరమైనప్పుడు మనం పైకి లేపుకొని పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ బెండ్ చేసుకొని కిందకి పెట్టేసుకుంటే వాల్కి వెళ్ళిపోతాయి. సో మనకి ఎటువంటి అడ్డు ఉండదు. సో ఈ ఫోల్డింగ్ టేబుల్ కూడా ఐరన్ కోసం అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఓవరాల్ ఒకసారి రూమ్ లుక్ అయితే చూడాలి.